మనం ఈ వీడియోలో తెలంగాణలోని అన్ని మెడికల్ కాలేజెస్, గవర్నమెంట్ మరియు ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో కన్వీనర్ కోటాలో అండ్ మేనేజ్మెంట్ కోటాలో ఎన్ని సీట్స్ ఉన్నాయో తెలుసుకుందాం. మనకు తెలంగాణలో టోటల్గా 35 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్, 23 ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ అయితే ఉన్నాయి. గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో చూసుకున్నట్టయితే మనకు గాంధీ మెడికల్ కాలేజీలో టోటల్గా 250 సీట్స్ అయితే ఉన్నాయి. ఇందులో 15% ఆల్ ఇండియా కోటాకి పోతే అంటే 30 సీట్స్ ఆల్ ఇండియా కోటా ద్వారా ఫిలప్ అయితే రిమైనింగ్ 220 సీట్స్ అయితే కన్వీనర్ కోటాలో కాలేజీ యూనివర్సిటీ నుంచి అయితే ఫిలప్ చేస్తారు. అలాగే ఉస్మానియాలో టోటల్గా 250 సీట్స్, ఆల్ ఇండియా కోటాలో 37, కన్వీనర్ కోటాలో 213. ఈఎస్ఐలో టోటల్గా 100, ఆల్ ఇండియా కోటాలో 37 అండ్ కన్వీనర్ కోటాలో 63. కాకతీయ మెడికల్ కాలేజ్లో టోటల్గా 250 సీట్స్ ఉన్నాయి. ఇందులో 30 సీట్స్ ఆల్ ఇండియా కోటా కింద పోతే కన్వీనర్ కోటాలో 220 సీట్స్ అయితే ఉంటాయి. జిఎంసి నిజామాబాద్లో కన్వీనర్ కోటాలో 105, ఆల్ ఇండియా కోటాలో 15, టోటల్ సీట్స్ వచ్చేసి 120. మహబూబ్ నగర్లో కన్వీనర్ కోటాలో 153, ఆల్ ఇండియా కోటాలో 22, టోటల్ సీట్స్ వచ్చేసి 175. అలాగే సిద్దిపేటలో కన్వీనర్ కోటా సీట్స్ వచ్చేసి 153, టోటల్ సీట్స్ వచ్చేసి 175, ఆల్ ఇండియా కోటాలో 22. రాజీవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఆదిలాబాద్లో కన్వీనర్ కోటా 105, ఆల్ ఇండియా కోటా 15, టోటల్ సీట్స్ వచ్చేసి 120. జిఎంసి సూర్యాపేటలో కన్వీనర్ కోటా 128, ఆల్ ఇండియా కోటా 22 అండ్ టోటల్ సీట్స్ వచ్చేసి 150. జిఎంసి నల్గొండలో కన్వీనర్ కోటా సీట్స్ వచ్చేసి 128, ఆల్ ఇండియా కోటా వచ్చేసి 22, టోటల్ సీట్స్ వచ్చేసి 150. జిఎంసి సంగారెడ్డిలో కన్వీనర్ కోటా 128, ఆల్ ఇండియా కోటా 22, టోటల్ సీట్స్ వచ్చేసి 150. జిఎంసి నాగర్ కర్నూల్లో కన్వీనర్ కోటా సీట్స్ వచ్చేసి 128, 22 ఆల్ ఇండియా కోటా అండ్ 150 టోటల్ సీట్స్. జిఎంసి వనపర్తిలో కన్వీనర్ కోటాలో 128, ఆల్ ఇండియా కోటా 22, టోటల్ సీట్స్ వచ్చేసి 150. అదేవిధంగా ప్రైవేట్ కాలేజెస్లో టోటల్ సీట్స్ గాను 50% కన్వీనర్ కోటా కింద ఫిలప్ చేస్తారు. రిమైనింగ్ 50% వచ్చేసి మేనేజ్మెంట్ కోటా కింద ఫిలప్ చేస్తారు. అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో చూసుకున్నట్టయితే టోటల్గా 150 సీట్స్ గాను 75 సీట్స్ కన్వీనర్ కోటాలో ఫిలప్ చేస్తారు. 75 వచ్చేసి మేనేజ్మెంట్ కోటా కింద ఫిలప్ చేస్తారు. ఈ విధంగా కాలేజ్లో సీట్ డిస్ట్రిబ్యూషన్ అయితే చూసుకోవచ్చు. అయితే టోటల్గా మనకు తెలంగాణలో 8,540 సీట్స్ అయితే ఉన్నాయి. ఇందుకు గాను కన్వీనర్ కోటాలో వచ్చేసి 5,733 సీట్స్ అయితే ఫిలప్ చేస్తారు. మేనేజ్మెంట్ కోటాలో 2,195 అయితే ఫిలప్ చేస్తారు. ఆల్ ఇండియా కోటా కింద
12 సీట్స్ అయితే ఆల్ ఇండియా కోటా కింద ఫిల్అప్ చేస్తారు.